నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము ముఖ్యంగా జ్యోతిష్యపరమైన అంశాలన్నిటినీ తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాం. అలాగే వైద్యపరమైన అంశాలని కూడా తెలుసుకుంటూ జ్యోతిష్యానికి వైద్యానికి అనుసంధానం చేసుకుంటూ వాటికి పరిహారాలు, అలాగే వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు జ్యోతిష్యపరమైన పరిహారాలు చేసుకోవటం, అలాగే జ్యోతిష్యంగా ముందుగానే మనము అవి కనుక చెప్పినట్టయితే వాళ్ళకి వైద్యపరమైన సలహాలు తీసుకోమంటాం. వాటి ద్వారా మనము రెండింటి ద్వారా కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే కొంత ఇబ్బందుల నుంచి మనము తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అని మనము చెప్పవచ్చు. అలాగే మనం గత కొన్ని వీడియోలుగా 3-4 వీడియోలుగా ఆయుర్దాయ నిర్ణయం గణన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గణన కాదు, యాక్చువల్గా ఎంతెంత ఆయుర్దాయం ఉంటుంది అని మనం ముందుగా పరిశీలించుకున్నట్టయితే తెలుసుకున్నట్టయితే వారికి జాతకుడు లేదా జాతకురాలకి కలిగే యోగాల గురించి ఒక అవగాహన వచ్చినట్టు ఉంటుంది, వారికి చెప్పే అవకాశం ఉంటుంది అని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇది చిట్ట చివరిది అయిన పూర్ణాయుర్దాయము యోగము లేదా పూర్ణాయుర్దాయ యోగము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఇదివరకు అంటే మనకి 120 సంవత్సరాల వరకు కూడా జనాలు ఉండేవారు. 100, 110, 120 సంవత్సరాలు, ఇవాళ రేపు 100 ఉండటమే చాలా గగనం. అది కూడా చక్కగా ఆధ్యాత్మిక ధోరణిలో ధ్యాసలో ఉంటూ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, పల్లెటూరు, చక్కగా ఈ పల్లెల్లో అలాగే మనకి ఆవుల దగ్గర ఇట్లాంటి వారికే ఈ 75 నుంచి 100 అనేది మనం చెప్పవచ్చు. సిటీల్లో ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న వారికి తక్కువగానే ఉంటుంది ఈ ఆయుర్దాయం. పల్లెల్లో నివసించే వారే మనకి కనబడుతూ ఉంటారు. లేదు, ఎంత మనకి అవకాశం ఉన్నా కూడా ఇక్కడ సిటీలో ఈ టెన్షన్స్, ఈ గోలలు, చిక్కుల వల్ల, పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఆర్థికపరమైన అలాగే సోషల్, మీరు అలా ఉన్నారు మీరు ఇలా ఉన్నారు అని అనుకోవటము, దీనివల్ల ఎంతైనా సరే అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అది మన ఆయుర్దాయం మీద ప్రభావితం చూపిస్తుంది. అలాగే మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి కొంత వీటి నుంచి మనం వృద్ధాప్యంలో జాగ్రత్తగా సంతోషకరమైన వాతావరణంలో ఉండాలి అని అంటే కనుక పల్లెటూర్లే మనకి చక్కగా బాగుంటాయి అని మనము చెప్పవచ్చు. అలాగే పూర్ణాయుర్దాయ యోగముల గురించి మనం తెలుసుకున్నట్టయితే వీరికి 75 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలుగా మనము చెప్పవచ్చు. లగ్నాధిపతి లగ్నముపై, అష్టమాధిపతి అష్టమంపై దృష్టి కలిగి ఉండగా గురుడు కేంద్రములందున్న పూర్ణాయువు కలుగుతుంది అని చెప్పని మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం 1-2 సార్లు అష్టమాధిపతి, తృతీయాధిపతులు ఇక్కడ మనకి ఎంతైనా సరే ఇంపార్టెంట్. అలాగే ద్వితీయ సప్తమాధిపతులు కూడా మన ఎవరి లగ్నాతు వారికి ముఖ్యం. అలాగే గురువు లగ్నంలో ఉన్నప్పుడు, కేంద్రంలందు ఉన్నప్పుడు పూర్ణాయుర్దాయం ఇవ్వటానికి ఎంతైనా సరే ప్రయత్నిస్తాడు. 75 సంవత్సరాల పైబడే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇది అంశమహాపురుష యోగం కలిగిన వారికి ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఎవరైనా శుక్రుడైనా, బుధుడైనా, గురువైనా కేంద్రాల్లో కనీసం 2 శుభగ్రహాలు ఉన్నట్టయితే వాళ్ళు 70-75 దాటి ఉంటారు అని మనము చెప్పవచ్చు. పూర్ణాయుర్దాయం కలిగి ఉంటారు అని మనం చెప్పవచ్చు. లగ్నాత్తు 6 స్థానములందు శుభగ్రహాలు, తర్వాత 6 స్థానములందు పాపగ్రహాలు ఉన్న 80 సంవత్సరాలు పైన వీరికి ఆయుర్దాయం కలిగి ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతోంది. అంటే ఇక్కడ మనము 12 భావాలలో ముందు ఉన్న 6 భావాల్లో శుభగ్రహాలు, తర్వాత ఉన్న 6 భావాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా ఇలా 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటుంది అని మనకి చెప్పారు. ఏదైనా లగ్నాత్తు ఏదైనా కేంద్రములందు గురుడు ఉండగా, పాపగ్రహములు కేంద్రేతర స్థానములందు ఉండగా 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది అని చెప్పారు. అంటే లగ్నాత్తు ఏదైనా అంటే లగ్నంలో కానివ్వండి, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ ఎక్కడ ఉన్నా కూడా మనకి 100 సంవత్సరాలకి అటు ఇటుగా ఆయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది.
కర్కాటకము లగ్నమై అందు గురుడు ఉండగా మరి ఏవైనా 2 గ్రహాలు ఉచ్చయందు ఉంటే వీరికి కూడా దీర్ఘ ఆయుర్దాయం కలిగి ఉంటుంది అని మనకి చెప్పారు. అంటే కర్కాటకంలో గురువు ఉచ్చ పొందుతారు. అక్కడ గురువు ఉండగా ఏదైనా మరి 2 గ్రహాలు ఉచ్చ పొందిన కేంద్రంలో ఉన్నా కూడా వీరికి పూర్ణాయుర్దాయము దీర్ఘాయుర్దాయము ఉంటుంది అని మనం చెప్పవచ్చు. రవి 10 నందు, శని లగ్నమందు, గురుడు 4 నందు ఉన్నా కూడా దీర్ఘాయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతోంది. గురుడు లగ్నమందు, శుక్రుడు 4 నందు, శని చంద్రులు 10 నందు ఉన్నా కూడా వీరికి కూడా దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతోంది. అలాగే బుధుడు, శుక్రుడు, గురువు వీరు కూడా కలిసి ఉన్న 2 గ్రహాలు ఉచ్చలో ఉన్న 3 గ్రహాలు కేంద్రాల్లో ఉన్న ఈ రకమైన కలయికలు ఉన్నప్పుడు వీరికి పూర్ణాయుర్దాయం కలిగి ఉంటుంది అని మనము చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఆయుర్దాయ గణన కూడా మనకి ఉన్నది. ఆ చేసే విధానము ప్రక్రియ ఇదివరకు జాతకం అంటే కనీసం ఒక జాతకానికి మనకి ఇవన్నీ వేసి రాసి ఒక బుక్లో కానీ పేపర్లో కానీ ఇవ్వాలి అని అంటే ఒక్క జాతకానికే 2-3 రోజులు పట్టేది. అది ఇప్పుడు ఒకరోజు 10 నుంచి 20 జాతకాలు చూసే స్టేజ్కి వచ్చేసాం ఈ కంప్యూటర్ పరంగా కానీ యాప్ల పరంగా కానీ. కాబట్టి ఎవరు కూడా రాసి ఇవ్వడానికి కూడా పెద్దగా మొగ్గు చూపట్లేదు. కానీ ఇంతవరకు మా గురువుగారు చేతితోనే రాసి ఇవ్వటం జరుగుతోంది. ఆయన దగ్గర నుంచి అది కొంత నేర్చుకోవడం కూడా జరిగింది అని మనం చెప్పవచ్చు. కాబట్టి జాతక పరిశీలన చేసి ఏ రకమైన ఆయుర్దాయం ఉన్నది, ఏ రకమైన మారకాలు ఉన్నాయి, ఎవరెవరు మారకం చేస్తారు, ఎప్పుడు ఇబ్బంది రావచ్చు అనే అంశాన్ని మనం ముందుగానే పరిశీలించి వారికి చెప్పినట్టయితే కొంత అంటే కొన్నిట్లో కొంతమంది చూడండి చాలా నెగ్లెక్ట్గా చాలా ఎందుకంటే ఇంట్లో వాళ్ళకే తెలియదు అప్పులే ఉన్నాయి, ఆస్తులే ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, బయట నుంచి ఎంత తెచ్చావు, లేదా బయట వారికి ఎంత ఇచ్చావు అనే విషయాన్ని తెలియదు. ఎందుకు అలా పెడతారనేది కూడా మనకి తెలియదు. ఇంట్లో ఆడవారికి చెప్పరు, పిల్లలకి చెప్పరు, వీళ్ళు ఏమైపోతారు సడన్గా ఏమన్నా అయితే. కాబట్టి ఇప్పుడు కొంత అవేర్నెస్ రావటం వల్ల అందరూ కూడా హెల్త్ పాలసీలు, ఇన్సూరెన్సులు తీసుకోవటం, అలాగే పాలసీలు తీసుకోవటం పిల్లల పేరు మీద, అలాగే ఎల్ఐసి పాలసీలు తీసుకోవటం, లైఫ్ ఇన్సూరెన్స్లు ఇలాంటివి తీసుకుంటున్నారు. కాబట్టి కొంత ఆర్థికంగా కొంత సెక్యూర్డ్గా ఉన్నారు. కానీ ఒక 70-80 ముందు తరం అంతా కూడా కొంత అప్పుడు ఉన్న పరిస్థితులు అప్పుడు ఉన్నాయిలేండి. పెద్ద పెద్ద కుటుంబాలు, పోషణ భారం ఎక్కువగా ఉండేది, ఒకళ్ళిద్దరు సంపాదన ఇలా ఉండేది. 2000 తర్వాత అది మారింది. కాబట్టి కొంత ఎవరికి వారు ఆర్థికంగా స్థిరపడటం ఇవి కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా మనకి జ్యోతిష్యపరమైన అంశాలని మన జీవితంలో మనం అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం నిత్య జీవితంలో జరిగే అంశాలన్నిటినీ కూడా అశుభాల గురించి కూడా తెలుసుకుని ముందుగానే మనము జాతకపరమైన పరిశీలన చేసుకున్నట్టయితే మనము ఒకంత మనము అలాగే మనకి ఇంట్లో వాళ్ళకు కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ముందుగానే మనము ఒక అంశాన్ని పరిశీలించుకుని వెళ్ళినట్టే ఒక వ్యాపారం చేయాలి, అది చేస్తే ఇబ్బంది వస్తుందంటే దాని జోలికి వెళ్లకుండా ఉంటాం. సరే కొంతమంది ముందుగా మనం చేద్దాం అనుకుంటారు, దాన్ని మనం ఏం చేయలేము ఎంత చెప్పినా కూడా. కాబట్టి కొంత సూచన సలహాలు తీసుకోవటం అనేది జాతకపరమైన సలహాలు తీసుకోవటం అనేది ఎంతైనా మంచిది. అలాగే ఆరోగ్యపరమైన సంప్రదింపులు వైద్యులతో తీసుకుంటూనే జ్యోతిష్యపరమైన రెమెడీస్ చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్నిటికీ జ్యోతిష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మనం జీవితంలో ఎంతైనా సరే అభివృద్ధి చెందుతాం, సక్సెస్ అనేది సాధిస్తాం, దానిలో ముందుకు వెళ్తాము అని మనం చెప్పవచ్చు. అలాగే దేవీ దేవత ఆరాధన, మీ ఇష్టదైవం ఎవరైనా సరే, అలాగే తల్లి తండ్రి వారి పట్ల ఎంతో నిబద్ధతతో మనము ఎంత అనుకువగా ఉంటే అంత మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, లేని తర్వాత మనం ఏడ్చినా కూడా వారు తిరిగి రారు. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.